నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒంటరి పోరాటం చేస్తున్నారు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయన పైన దాడి చేస్తున్నారు అనేటువంటి ఆలోచన విధానంలో చాలామంది జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఉన్నారు అన్నట్టుగా కొన్ని కథనాలు వస్తూ ఉన్నాయి. సో ఎందుకనంటే కూటమి నేతలు కూడా ఢిల్లీ వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వడం, అలాగే కడపలో అయితే వైఎస్ షర్మిల అలాగే సునీత కూడా జగన్మోహన్ రెడ్డిపై ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీటీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఒంటరి పోరాటం చేస్తున్నారు, మిగిలిన వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి మీరు ఏమంటారు? అసలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా పోరాటం చేస్తున్నాడు అని అనడానికి ఏంటంటే, ఆయన చూస్తేనే భయపడేటట్టున్నారు. ఆయనతో ఇంకా ఒంటరిగా వెళ్లకుండా ఎవరితో జతగా వెళ్తే వాళ్ళని చంపేసి ఆ సింపతి ఓట్లు మళ్ళీ కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు కదా. ఎందుకంటే లాస్ట్ టైం వివేకానంద రెడ్డి గారిది ఎలా జరిగిందో, కోడికత్తి లాంటిది ఎలా జరిగిందో, ఇప్పుడు మళ్ళీ కొత్తగా గులకరాయి ఒకటి స్టార్ట్ చేశాడు. కాబట్టి ఇంకా రేపొద్దున ఇంకొక ఎవరినైనా చంపేసేసి మళ్ళీ ఆ కేసు దాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ సింపతితో వెళ్తాడు. కాబట్టి ఎవరు కుటుంబ సభ్యులే ఉండనప్పుడు ఇంకెవరి మటుకి ఏ పార్టీలు కూడా ఎందుకు కలిసి వస్తాయి? ఆయన గురించి ఏమని చెప్పి ఓట్లు అడుగుతారు ప్రజల్లోకి వెళ్ళి? ఏమైనా డెవలప్మెంట్ చేశాడా? ఏం జరిగిందని చెప్పి ఆయన్ని ఒత్తాసు తీసుకొని ఎవరైనా మాట్లాడటానికి ఏముంది? సో ఈ 5 ఏళ్ళు ఒక్క ఛాన్స్ అనే దాంతో ఇచ్చి చూశారు. ఎక్కడ ఏమీ డెవలప్మెంట్ లేదు, ఎక్కడ ఏమీ చేయలేదు కూడా. ఆయన మూలాన రాష్ట్రం నష్టపోయింది కూడా. సో అందుకని కూటమి కూడా ఎవ్వరూ కూడా, అంటే కాంగ్రెస్ పార్టీ ఏమీ లేకపోయిన పార్టీ అయినా ఏపీలో, దాంతో లెఫ్ట్ పార్టీలైనా వాళ్ళకి మద్దతు ఉంది కాంగ్రెస్కి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డితో ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి సో ఆయన దిగిపోవటమే మంచిదనేది ప్రజాస్వామికంగా అందరూ ఆలోచన అదే అనేది, పార్టీల పరంగా కూడా అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. సరే, ఇంకొకటి ఎటొచ్చి పార్టీల్లో ఇట్లా ఈయనను చూసి భయపడటమే కానివ్వండి, అక్కడెక్కడ అంటే ఒక రాయి పడినా కూడా ఆయన మీద రాయి పడింది అనేది ఆయన చెప్తున్నాడు. అది కూడా పడిందో లేదో కూడా తెలియదు. కానీ ఎక్కడ కూడా మనకు అనిపించింది లా అండ్ ఆర్డర్ తప్పింది ఏపీలో. సో ఎక్కడ అధికారులు వైఫల్యం కనపడుతుంది, డిపార్ట్మెంట్ వైఫల్యం కనపడుతుంది. ఇవన్నీ కూడా అపోజిషన్ పార్టీలకి అందరికీ కూడా అనిపిస్తుంది. కాబట్టి దీని మూలాన ఎందుకు ఈసీ ఇంకా గట్టిగా నిర్ణయం తీసుకోలేకపోయింది? అదే ఒక సీఎం మీద దాడి జరిగినప్పుడు, అదే ఇదివరకైతే ఎప్పుడైనా కూడా దాని వైఫల్యానికి డీజీపీ గారిని అయితే ఎప్పుడో క్వశ్చన్ చేసేవాళ్ళు. ఆయన రాజీనామా చేయడం అనేది ఖచ్చితంగా జరుగుండాల్సిందే. కానీ అక్కడ ఎట్లా అలాంటివి జరగలేదు. అది జరగకపోగా అపోజిషన్ వాళ్ళ మీద నెట్టటాలు, అపోజిషన్ లీడర్ల మీద దాడి జరగటాలు, ఇలాంటివన్నీ క్రమంగా జరుగుతున్నట్టు ఇప్పుడు అనిపిస్తుంది. ఇలా అన్ని పార్టీలు వాళ్ళకి కూడా ఇది ఈసీ ఎందుకు స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకోలేకపోతుంది అనేది, అందరూ కంప్లైంట్ ఇవ్వాలనేది ఢిల్లీ వెళ్ళటం జరిగింది. తెలుగుదేశం నుంచి కనకమేడల గారు, నాదెళ్ల మనోహర్ గారు, బీజేపీ నుంచి జీవీఎల్ గారు, అరుణ్ సింగ్ గారితో నేతృత్వంలో అందరూ కలిసి వెళ్ళి ఇవ్వటం జరిగింది. అసలు కానీ ఎందుకు ఈసీ ఇప్పటి వరకు కూడా సరైన నిర్ణయం తీసుకోలేకపోయింది అనేది ఒక ఆలోచిస్తే, ప్రజల్లో అందరిలో కూడా ఇంకా 25 డేసే ఉంది. ఈ 25 డేస్లో కూడా ఎందుకు ఇలా జరుగుతుంది? రేపు పొద్దున ఎలక్షన్స్ వెళ్ళి మనం సజావుగా వెళ్ళి ఓటు వేయగలుగుతామా లేదా అనేది అయితే ఖచ్చితంగా ఒక ఆలోచన అయితే వస్తుంది. దీని అన్నిటికీ కారణం ఏంటి అని చూస్తే మటుకు ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వైఫల్యం కనపడుతుంది. దీని అన్నిటికీ కారణం డిపార్ట్మెంట్ వైఫల్యం అనేది ఖచ్చితంగా మనకు అందరికీ అనిపిస్తుంది. కాబట్టి డిపార్ట్మెంట్ గురించి ఆలోచించాలనేదే ప్రజలు ఒక విన్నపంగానే కానీ ప్రజల తరపున పార్టీలు తీసుకెళ్ళి ఇవ్వటం జరిగింది. అంటే చాలామంది ప్రభుత్వ అధికారులు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి చాలామంది కంప్లైంట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈసీకి. ఈసీ కూడా ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళని దూరం పెట్టేటువంటి ఆలోచనలో కూడా ఉందని కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి దాని గురించి ఎంతవరకు వాస్తవం అంటారు? ఇప్పుడు ఢిల్లీలో అంటే పురంధరేశ్వరి గారు కూడా ఇచ్చారు ఒకసారి కంప్లైంట్. సరే, కానీ ఎందుకు డిలే అవుతూ ఉంది? సరే, ఆవిడ ఇచ్చిన దానికి కాను కొల్లు రఘురామ్ గారిని ఒకళ్ళని మార్చారు, అస్సాం పంపించడం జరిగింది. కానీ మిగతా వాళ్ళ పరిస్థితులంతా ఏంటి? అందుకే వీళ్ళు ఢిల్లీ వెళ్ళి ఇవ్వటమే కానివ్వండి, అక్కడ
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన అరుణ్ సింగ్ గారిని నేతృత్వంలో కంప్లైంట్ ఇవ్వటం కూడా జరిగింది అందుకోసమే. కానీ ఎందుకు లేట్ అవుతుంది, తను రాతపూర్వకంగా లెటర్ పంపటం జరిగింది పురంధరేశ్వరి గారు, ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ఇవ్వటం జరిగింది, ఎక్కడ ఇవి డిలే అవుతుంది అనేది అయితే అన్ని పార్టీలకి అనిపిస్తుంది. అంటే ఇంక్లూడింగ్ నేను అనుకుంటున్నాను కాంగ్రెస్తో సహా. అంటే రేపు పొద్దున సజావుగా ఎన్నికలు జరగాలి అనేది అయితే అన్ని చోట్లకైనా కూడా కడప జిల్లాలో చాలా గొడవలు, హత్యలు కూడా జరిగే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే సునీత గారిది, షర్మిల గారి ఇష్యూస్ చూస్తున్నాం కాబట్టి అక్కడ ఇప్పటికే వాళ్ళే భయపడుతున్నారు, సొంత చెల్లెళ్ళైన వాళ్ళే భయపడుతున్నారు, ఎవరైనా చంపే అవకాశం ఉంది అనేది వాళ్ళకి భయం అనేది వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఈసీ అయితే జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతుంది. కానీ కంప్లైంట్స్ మాత్రం ఈసీకి వెళ్తున్నాయి తప్ప ఈసీ చర్యలు తీసుకుంటుంది అనే దానికి ఎక్కడ ఏం కనిపించట్లేదు. అదే ఖచ్చితంగా ఈసీ నిర్ణయం అనేది నేను అనుకుంటాను వచ్చేదైతే 4-5 రోజుల్లో వస్తుందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకు మించి డిలే అయ్యిందంటే ఎలక్షన్స్ దగ్గరకు వచ్చాయి కాబట్టి ఈ లోపలే రావాలి కాబట్టి 2-3 రోజుల్లో ఖచ్చితంగా డెఫినెట్గా మార్పు అనేది జరుగుతుంది. మొత్తం అధికారాలు పగ్గాలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గరే ఉంటాయని చెప్పి అందరికీ తెలుసు. బట్ ఎందుకు ఇంకా ఇంత లేట్ చేయడం? కానీ అంటే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి అరుణ్ సింగ్ నేతృత్వంలో కూటమి నేతలు అందరూ కలిసి ఈసీ కంప్లైంట్ ఇవ్వడం అనేది ఏ విధంగా చూడాలి? అంటే ఆయన దగ్గరుండే చేపించారని అనుకోవచ్చా జగన్మోహన్ రెడ్డిని భయపెట్టడానికి? జగన్మోహన్ రెడ్డిని భయపెట్టడానికి అనేది కాదు, కానీ ఆయన ఒక పార్టీకి జనరల్ సెక్రటరీగా ఉన్నారు, ఒక సీనియర్ పొలిటీషియన్గా ఉన్నారు కాబట్టి ఆయన సరే ఆయన నేతృత్వంలో ఇద్దాము అనేది. ఎందుకంటే సెంట్రల్ పార్టీ కాబట్టి బీజేపీ, సో ఖచ్చితంగా అక్కడ ఆయన నేతృత్వంలో ఇద్దామనే ఆలోచనే కానివ్వండి. భయపడకపోవటానికి క్వశ్చన్ కాదు కదా, అవసరం కాబట్టి ఖచ్చితంగా మార్చాల్సిన అవసరం ఉంది అనేదే ప్రజల దృష్టికి ప్రజలు భయపడుతున్నారు అనే విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. రేపొద్దున సజావుగా ఎలక్షన్స్ జరగనిస్తారా లేదా అనేది మటుకు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా భయపడుతున్నారు. అంటే ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం సింగిల్గానే వెళ్తున్నాడు, ఎక్కడ వణుకు బెనుకు లేకుండా ముందుకెళ్తున్నాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అభిమానులు అభిప్రాయపడుతున్నారని కూడా కొన్ని కథనాలు వస్తాయి. వణుకు వెనుకు లేదు వెళ్తున్నాడు అని అన్నప్పుడు బెదిరికే కదా, ఆ భయపడటమే కదా, ఆ భయపడటం కోసమే కదా ఇది గులకరాయి డ్రామా ఆడటం. అతను భయపడకుండా ఉండేటట్టు అయితే గులకరాయి డ్రామా అవసరం లేదు. జనాలు ఎక్కడా కూడా బస్సు యాత్ర చేస్తున్నన్ని రోజులు, సిద్ధం యాత్ర చేస్తున్నన్ని రోజులు ఎక్కడా కూడా జనాలు ఆకర్షణ లేదు. సో దానికోసమే ఆయన గులకరాయి వేయించుకోవటమే కానివ్వండి, ఆ వేయించుకున్న దాన్ని బట్టి జనాలు వస్తారు. అపోజిషన్ పార్టీ మీద ఒక నింద నెట్టి సో సింపతి క్రియేట్ చేసుకొని సో మాఫింగ్ ఫొటోస్ చేయించి అవన్నీ చేశాడంటేనే దానికి అర్థం ఏంటి? జనాలు రాకపోవటం మూలాన ఆయన జనాల్ని ఆకర్షించాలి, నేను నా కోసం జనాలు బాధపడుతున్నారనే ఒక సింపతి క్రియేషన్ చేయించడం కోసం చేస్తున్న ఇవి అనేది మనకు ఖచ్చితంగా అక్కడ కనపడుతుంది కదా. ఓకే, మరి అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ లత గారు. థ్యాంక్ యూ.